నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వైజాగ్ టు పాండిచ్చేరి అలియాస్ పుడిచ్చేరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో వైజాగ్లో ఊబర్లో ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మూడోడిని ఎక్కించుకోవాలి. సో వాడి కూడా ఎక్కిసాడు. ఇంకా అందరం కలిపి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాం. సో మా చెల్లి అక్క కూడా వచ్చారనమాట డ్రాప్ చేయడానికి. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని. సో బయటకు మాత్రం మనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. సో స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా ట్రైన్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది, పాండిచ్చేరి ఎక్స్ప్రెస్. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఇంకా ఎండలు కూడా పెరిగిపోయాయి. ఈ మధ్యన ఎండలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా అక్కడైతే చాలా గట్టిగా ఉంటాయట ఎండలు. సో చూడాలి. అండ్ ట్రైన్ అయితే వచ్చింది. మనమైతే ఇక బుక్ చేసుకున్నాం. మనం ఎప్పుడు బుక్ చేసుకున్నా మా వాష్రూమ్ల పక్కన ఇస్తాడు. అదేటో మరి అలా అవుతుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా అక్కడే ఇచ్చాడు. అంటే నేను ఎంత వే చేసుకున్నా లేట్ చేసుకున్నా అలాగే ఇస్తాడు మరి ఏటో. సో మనకైతే ఇది మన ప్లేస్ మళ్ళీ ఇక్కడే ఇచ్చాడు. సో కూర్చున్నాం. మొత్తానికి మా వాళ్ళు బాయ్ చెప్తున్నారు. ఓకే బాయ్ బాయ్. మొత్తానికి విశాఖపట్నం నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్ విశాఖపట్నం ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట. వీఆర్ బిగినింగ్. అండ్ పాండిచ్చేరి వెళ్ళడానికి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అనమాట. ఇంకా కాసేపటికి రాజమండ్రి వచ్చింది. రాజమండ్రిలో కూడా చూస్తూ అలా ఎంజాయ్ చేసాం. సో ఎర్లీ మార్నింగ్కి మనమైతే చెన్నైకి వచ్చాం అనమాట, చెన్నై మెయిన్ స్టేషన్కి. సో చెన్నై స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా దిగితే అలా చూడొచ్చు. సో మనమైతే ఫుడ్ తెచ్చుకున్నాం, టిఫిన్ టైం అనమాట. సో ముందే ఆంధ్రాలో తీసుకుందాం అనుకున్నాం. ఎందుకు ట్రిప్ స్టార్ట్ చేసాం కదా, తమిళనాడు నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి అయితే నేనైతే తీసుకున్నాను. మా వాళ్ళు చెప్పారు ముందు తీసుకుందామని. వద్దు ఇక్కడే తీసుకుందాం అని అయితే నేను చెప్పాను. మనకి ఇడ్లీ వడ అయితే మనకి ఇందులో ఇచ్చేసారనమాట. చూడండి, ఇడ్లీ వడ ఓపెన్ చేసేద్దాం. సో ఎప్పుడెప్పుడు తిందామని రెడీగా ఉన్నాను. ఎప్పుడైనా బయట స్టేట్స్కి వచ్చి ఆ ఫుడ్ కానీ ఆ మనుషులతో కానీ తిరుగుతుంటే అవన్నీ టేస్ట్ చేస్తుంటే అది ఫీల్ వస్తుంది. ఆల్రెడీ నేను పాత మధురై వీడియోస్ చేశాను, అది ఎవరైనా చూసుంటే అర్థమవుతుంది. సో ఇది ఇడ్లీ అనమాట. ఓపెన్ చేయగానే రబ్బర్ ముక్క అనుకున్నాను. ఇది రబ్బర్ అనే చెప్పాలి, దీన్ని గారె అంటారా? ఇది గారెలనే లేదు, చిల్లు అయితే ఉంది కానీ చుట్టూ గారె అయితే లేదు. మా వాళ్ళు అప్పటికీ చెబుతూనే ఉన్నారండి, వద్దురా ఆంధ్రాలో తీసుకుందాం టిఫిను అని. నేను వినలేదు కదండి, విన్ను. ఇదిగో ఇప్పుడు ఈ రబ్బర్ ముక్కలు తినాల్సి వస్తుంది. యాక్చువల్ ఆ సాహసం చేయకూడదు, జస్ట్ టేస్ట్ చేద్దాం చూస్తున్నాను. నేనైతే తినే సాహసం అయితే చేయను. మొత్తం ఎలా ఉంటుందో చూడాలి కదా, ఇంత పెట్టుకున్నాం ఆ రబ్బర్ ముక్కని. ఎందుకని చెప్పి ఇంక ఓపెన్ చేసి సాంబార్ తీసుకున్నాం. ఆడికి ఏ చట్నీ ఇవ్వలేదు. చెన్నై వస్తే మాత్రం ఆడు కొబ్బరి చట్నీ ఇవ్వడు, ఇంకా ఒక్క సాంబార్ చట్నీయే. సర్లే ఇంకా ముంచుకొని అయితే సాంబార్లో అలాగైతే తింటున్నాం అనమాట. సో మా వాళ్ళు అయితే టేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో తినేస్తున్నారు గడ్డి తిన్నట్టు. సో ఎంత ముంచినా మొలగట్లేదు ఈ సాంబార్లోనిది. ఇది రబ్బర్ యొక్క మహత్యం అదండి. ఇంకా తిన్నాక ఏం చేద్దాం అనిపించింది, ఏం చేయలేం కాబట్టి మళ్ళీ ఒక బయట వేసాం. ఇంక ఈ సాంబార్ నాకుకోవడకే తప్ప తినడానికి పనికిరాదని అర్థమైంది. ఏం చేస్తాం అని చెప్పి మొత్తానికైతే ఒకసారి మళ్ళీ గారి కూడా ట్రై చేద్దాం అని చెప్పి అది కూడా ఉంచారనమాట సాంబార్లో. యాస్ గారి ఇది కూడా కొంచెం తేడాగా ఉంది. ఇప్పుడు తేడా కొట్టిందంటే ట్రిప్ మనకు తేడా అయిపోద్ది కాబట్టి అన్నింటినీ తీసేది పడేసాను అనమాట. నేను ఇంక తినలేదు. సో మీరు కానీ చెన్నై వస్తే మాత్రం దయచేసి ఇడ్లీని తీసుకోకండి, ఇంటి దగ్గర చేసుకొని రండి. చూడండి మా ఎదురుగా కూర్చున్న వాళ్ళు మంచిగా పులిహోర తెచ్చుకున్నారండి. తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా పులిహోర లాగేసాం అనమాట. మనం మొత్తానికి రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం వేశారు. మా వాళ్ళు మాత్రం ఆ సాంబార్ ఇడ్లీ తింటున్నారు. మీరు తినండి రా బాబు, నేను తినలేనని చెప్పి నేనైతే పులిహోర మొదలుపెట్టాను. పులిహోర తింటుంటే ఆ తెలుగుదనం తెలిసిందండి ఒక్కసారిగా. చాలా కమ్మగా ఉంది. పులిహోర తింటే ఆ టేస్ట్ ఒక వైబ్లోకి తీసుకెళ్తుందండి. మొత్తానికి పులిహోరని అయితే అలా తినేసి కాసేపునైతే అలా ఎంజాయ్ చేసాం వ్యూని. సో ఇది మనం కూర్చున్న కంపార్ట్మెంటు. మంచిగా చెన్నై స్టార్ట్ అవగానే పొలాలు చెట్లతో అదిరిపోయింది. సో మనం వెళ్ళి కొంచెం ఆ గాలిని ఆస్వాదించాం అనమాట. అది మీరు ఎప్పుడు అలా ట్రైన్ గేట్ దగ్గర నించవద్దు. సో మొత్తానికి పాండిచ్చేరిలో అయితే మనం దిగిపోయాం అనమాట. మా తమ్ముడు దిలీప్ అండ్ వాడు మా ఫ్రెండ్ వినయ్ గడ్ అనమాట. సో మొత్తానికి ట్రైన్ బాగా తీసుకొచ్చింది. వచ్చాం పాండిచ్చేరి స్టేషన్కి. అయితే స్టేషన్లో అంతా కంఫర్ట్గానే ఉంది కానీ మేము చేసాం అనమాట ఈరోజు ట్రైన్లోని. ఇంకా ఇదే భువనేశ్వర్ పుడిచ్చేరి ఎక్స్ప్రెస్ అనమాట, S3. సో ఏం జరిగిందంటే మేము
టికెట్ ప్లాట్ఫామ్లో బుక్ చేసుకున్నాం అప్పుడు టికెట్ చేసుకున్నప్పుడు, కానీ టికెట్ అయితే తీసుకురాలేదనమాట. ఇదంతా తప్పు ఎవరిదంటే మా వినాయకుడిది అనమాట. టికెట్ ఇంట్లో భద్రంగా దాచిపెట్టాడు అనమాట. టికెట్ ఆడు చేతికి ఇచ్చినాడు, ఆడు తేవాలి కదా, ఆడు తేలేదు. సర్లే ఏం చేస్తాం, అందరం కలిపి ఫైన్ చెల్లించుకున్నాం అనమాట టీటీకి. మొత్తానికి ఎలాగైనా మా దగ్గర తీసుకొని అయితే పుడిచ్చేరిలో డ్రాప్ చేసాడు. మొత్తానికి పుడిచ్చేరి వచ్చేసాం. కానీ ఆ బయటకు వచ్చి అక్కడ టీటీ కనిపించలేదు. ఆడు కనిపించకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళాలో మాకు అర్థం కాలేదు. వీళ్ళేమో థ్యాంక్ యూ విజిట్ అగైన్ అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర టికెట్ లేదు, ఇంకేం చేయాలో అయితే మేము కాసేపు ఆలోచించుకున్నాం అనమాట. మొత్తానికి ఏదోలాగా పుడిచ్చేరి బయటకి అయితే వచ్చేసాం హ్యాపీగా అనమాట. మిగతావన్నీ బుకింగ్ ట్రైన్లే ఐఆర్సిటీసీలో చేసుకున్నాం. చూసుకోండి, ఐఆర్సిటీలో చేసుకుంటే యాప్లో మనం ఫోన్లో ఆన్లైన్ కాపీ చూపించవచ్చు. ఫిజికల్ టికెట్ తీసుకున్నామంటే మాత్రం ఫిజికల్ టికెట్ చూపించాలి. మొత్తానికి బయటకు వస్తాం. ఒక ఆటో కూడా దొరికింది మనకి. మనోడే రూమ్ తీసుకెళ్తాను అన్నాడు అనమాట. సో మొత్తానికి అయితే ఆటో కోసం వెయిట్ చేసి ఆడు వస్తాడని చెప్పి వచ్చాడు. ఇంకా ఆటో ఎక్కేసాం. స్వాగ్, చెన్నై స్వాగ్ మొదలు చూడ పింక్ కలర్ వేసారు వాటికి. ఈ ఆటోలే పాండిచేరి అంతా చిన్న చిన్న ఆటోలు. మీటర్ ఫిక్సింగ్ మినిమం 35, అది అలా ఉంది. అన్ని జాగ్రత్త చూసుకోవాలి మన వస్తువులు మనమే. సో పాండిచ్చేరిలో అయితే ఎంటర్ అయిపోయాం. దిగ్గాన మంచి వైబ్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఆటోలన్నీ చూడండి చిన్న చిన్న ఆటోలే, పెద్ద ఆటోలు ఉండవు ఇక్కడ. అండ్ పాండిచ్చేరి అంతా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఈ రిజిస్ట్రేషన్లోనే తిరుగుకుంటారనమాట అంతా. సో మనమైతే అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. రూమ్ మనోడే సజెస్ట్ చేసాడు. అండ్ ఇంకోటి ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా, ఇది బసిలికా చర్చ్ అనమాట. 100 years చరిత్ర కలిగింది. ఓకే, బాగుంది, చూడడానికి చాలా బాగుంది. సైడ్ నుంచి కూడా ముందు నుంచి కూడా దీన్ని విజిట్ చేయాలి మనం రోజు వచ్చి. సో రాగానే మీకు దగ్గరనే ఇదైతే ఎంట్రీ ఇస్తుంది అనమాట. అది చూసుకుంటూ మీరు అయితే అలా రూమ్స్కి వెళ్ళిపోవచ్చు. సో మేమైతే రూమ్స్ దగ్గరలోనే తీసుకున్నాం, పక్కనే ఈ బ్యాక్ సైడ్ వీధుల్లోనే. ఇదే మన రూమ్ అనమాట, మనం దిగిన ఫ్లాట్. పేరూరు లేదు దీనికి, ఇక్కడ లోపలికి వెళ్ళి తెలిసిందే అది రూమ్స్ 21 అని. ఇంకా పాండిచ్చేరిని దున్నేద్దాం. ఇంకా గెట్ రెడీ ఫర్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.